అందరికీ నమస్కారం. మనం హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే మనం యాళ్లలో కొన్ని ప్రశ్నలు వస్తాయి కదా. అసలు మనం కట్టే ప్రీమియంకి సరైన ప్రయోజనం ఉందా? ఏదైనా అనుకోని పెద్ద ఖర్చొస్తే మన పాలసీ సరిపోతుందా? ఇలాంటి డౌట్సు చాలానే ఉంటాయి. అయితే ఈరోజు సరిగ్గా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంలా అనిపించే ఒక కొత్త హెల్త్ ప్లాన్ గురించి, దాని ప్రత్యేకతల గురించి వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆరోగ్యంగా ఉన్నందుకు మీ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు డబ్బులు తిరిగి ఇస్తుందా? వినడానికే కొత్తగా ఉంది కదూ. మామూలుగా ఇన్సూరెన్స్ అంటే ఏదైనా అయితే డబ్బులొస్తాయి, కాని ఏమీ కాకుండా ఆరోగ్యంగా ఉన్నందుకు డబ్బులు తిరిగి ఇవ్వడమనేది నిజంగా ఒక కొత్త కాన్సెప్ట్. మరిది పాత ఇన్సూరెన్స్ పద్ధతులను ఎలా మార్చేస్తుందో ఓసారి చూసేద్దాం. సరే, ముందసలు ప్రాబ్లమేంటో చూద్దాం. అంటే ఈ రోజుల్లో చాలా హెల్త్ పాలసీలు ఎందుకు సరిపోవట్లేదు, పాలసీ తీసుకున్నవాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఇవి మనం తెలుసుకుంటేనే కదా కొత్తగా వచ్చే ప్లాన్స్ ఎంత బెటరో మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, చాలామంది ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమ్స్ ఇవే. ఏళ్ల తరబడి ప్రీమియం కడుతూనే ఉంటాం, కాని ఒక్క క్లెయిమ్ కూడా చేయకపోతే ఆ కట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయినట్టే అనిపిస్తుంది. అంతేకాదు, ఏదైనా పెద్ద జబ్బొస్తే అయ్యో మన పాలసీ కవరేజ్ సరిపోదేమో అనే టెన్షన్, ఇక అర్జెంట్ టైంలో ఈ క్లెయిమ్ ప్రాసెస్ తలుచుకుంటేనే భయమేస్తుంది. ఇవన్నీ మనలో చాలామంది ఫేస్ చేసే నిజమైన ఇబ్బందులే. ఇక్కడ ఈ నంబర్ చూడండి, 14%. ఇదేంటనుకుంటున్నారా? ఇండియాలో ప్రతి ఏటా వైద్య ఖర్చులు పెరుగుతున్న స్పీడనమాట. సింపుల్గా చెప్పాలంటే ఈరోజు ఒక ట్రీట్మెంట్కి 5 లక్షలవుతుందనుకోండి, మరో 5 ఏళ్లలో అదే ట్రీట్మెంట్కి దాదాపు 10 లక్షలవ్వచ్చు. అంటే ఏంటి? మన పాత 5 లక్షల పాలసీ విలువ రోజురోజుకి తగ్గిపోతోందన్నమాట. ఇది మన ఫైనాన్షియల్ ప్లానింగ్ను మొత్తం దెబ్బతీసేస్తోంది. ఓకే, ఇప్పటిదాకా మనం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం గదా. మరి వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి? సరిగ్గా ఇక్కడే వస్తోంది అల్టిమేట్ కేర్ అనే ఒక ఇంట్రెస్టింగ్ ప్లాన్. ఇది మామూలు హెల్త్ ఇన్సూరెన్స్ల కన్నా ఎంత డిఫరెంట్గా పనిచేస్తోందో ఇప్పుడు చూద్దాం. అల్టిమేట్ కేర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకు డబ్బులు తిరిగి చెల్లించే ఏకైక హెల్త్ ప్లాన్. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఒక్క పాయింటే దీన్ని మార్కెట్లో ఉన్న అన్ని ప్లాన్ల కన్నా వేరుగా నిలబెడుతుంది. సింపుల్గా చెప్పాలంటే మనం ఆరోగ్యంగా ఉన్నందుకు మనకు రివార్డ్ ఇస్తుందన్నమాట. ఈ ప్లాన్ వెనుక 3 ముఖ్యమైన పిల్లర్సున్నాయి. 1 ప్రొటెక్ట్, అంటే అన్లిమిటెడ్ సమ్ ఇన్ష్యూర్డ్తో పూర్తి రక్షణ. 2 రివార్డ్, అంటే మనం కట్టిన ప్రీమియం మనకు తిరిగిచ్చే గ్యారంటీ. ఇక 3ది గ్రో, ఇన్ఫినిటీ బోనస్తో మన కవరేజ్ను ప్రతి ఏటా పెంచుకోవడం. మరి 3 పాయింట్స్ మనం ముందనుకున్న ప్రాబ్లమ్స్ను ఎలా సాల్వ్ చేస్తాయో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. సరే, ఫస్ట్ పిల్లర్ అయిన ప్రొటెక్షన్ గురించి కొంచెం లోతుగా చూద్దాం. డబ్బుల విషయంలో ఇది మనకు ఎలాంటి ధైర్యాన్నిస్తుందో తెలుసుకుందాం. ఈ సింబల్ చూసారా? ఇన్ఫినిటీ అంటే అనంతం. ఈ ప్లాన్లో ఇదే అత్యంత పవర్ఫుల్ ఫీచర్. మామూలు పాలసీల్లో 5 లక్షలు, 10 లక్షలు, మహా అయితే ₹1,00,00,000 ఇలా ఏదో ఒక లిమిట్ ఉంటుంది. కాని ఇక్కడ హామీ మొత్తానికి, అంటే సమ్ ఇన్ష్యూర్డ్కి ఎలాంటి లిమిట్ లేదు. అన్లిమిటెడ్ అన్నమాట. అంటే మెడికల్ బిల్స్ గురించి టెన్షనే అక్కర్లేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అన్లిమిటెడ్ సమ్ ఇన్ష్యూర్డ్ అంటే హాస్పిటల్ బిల్ ఎంతైనా సరే పాలసీ కవర్ చేస్తుంది. మనం ఖర్చుల గురించి టెన్షన్ పడకుండా ట్రీట్మెంట్ మీద ఫుల్గా ఫోకస్ చేయొచ్చన్నమాట. ఇదిచ్చే మెంటల్ పీస్ వేరే లెవెల్. ఇక ఇది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ బెనిఫిట్. దీని పేరు ఇన్ఫినిటీ బోనస్. ఇది ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం మన బేస్ కవరేజ్కు మరో 100% యాడ్ చేస్తుంది. మీరు క్లెయిమ్ చేసినా చెయ్యకపోయినా సరే ఈ బోనస్ యాడ్ అవుతూనే ఉంటుంది. మనమిందాక అనుకున్నాం కదా, మెడికల్ ఖర్చులు 14% పెరుగుతున్నాయని. దాన్ని బీట్ చేయడానికి ఇదొక సూపర్ టూల్. దీనివల్ల మన కవరేజ్ ఎప్పటికీ అవుట్డేట్ అవ్వదు. రైట్, ఇప్పుడు రెండో పిల్లరైన రివార్డ్ దగ్గరికి వద్దాం. ఈ ప్లాన్ మనం హెల్దీగా ఉండటాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తోందో, దానికి మనకు ఎలాంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తుందో చూద్దాం. ఇది ఎలా వర్కవుతుందో చూడండి. చాలా సింపుల్. మీరు పాలసీ తీసుకున్న తర్వాత వరుసగా 5 ఏళ్లపాటు ఒక్క క్లెయిమ్ కూడా చేయలేదనుకోండి, అప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ కట్టిన బేస్ ప్రీమియం మొత్తం మీకు రీఫండ్ వస్తుంది. అంటే ఆరోగ్యంగా ఉన్నందుకు మీ డబ్బులు వేస్ట్ అవ్వకపోగా మీకే ఒక గిఫ్ట్లా తిరిగి వచ్చేస్తున్నాయన్నమాట. ఇంకో సూపర్ రివార్డ్ కూడా ఉంది. అదే వెల్నెస్ డిస్కౌంట్. అంటే ఏంటంటే మనం వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ హెల్తీగా ఉన్నందుకు మన రెన్యూవల్ ప్రీమియం మీద 30% వరకు డిస్కౌంట్ వస్తుంది. అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే చాలు, డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చన్నమాట. చూడండి, ఏ ఇన్సూరెన్స్ కంపెనీకైనా అసలైన టెస్ట్ క్లెయిమ్స్ సెటిల్మెంటే.
అవసరమైనప్పుడు మనకు డబ్బులు సరిగ్గా ఇస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం. ఆ విషయంలో ఈ కంపెనీకి ఇండియాస్ నంబర్ 1 క్లెయిమ్స్ సెటిల్మెంట్ కంపెనీగా అవార్డొచ్చింది. ఇది చాలా పెద్ద విషయం. అంటే మాట ఇవ్వడమే కాదు, కష్టకాలంలో ఖచ్చితంగా నిలబడతారనే నమ్మకాన్నిస్తుంది. ఈ టేబుల్ చూస్తే మనకే క్లారిటీ వచ్చేస్తుంది. మామూలు హెల్త్ ప్లాన్స్కి, అల్టిమేట్ కేర్కి ఉన్న తేడా ఏంటో చూడండి. ఆర్డినరీ ప్లాన్స్లో సమ్ ఇన్షార్ట్కి లిమిట్ ఉంటుంది, ఇక్కడ అన్లిమిటెడ్. అక్కడ ప్రీమియం కడితే అంతే, ఇక్కడ తిరిగి వస్తుంది. అక్కడ బోనస్ ఒక స్టేజ్లో ఆగిపోతుంది, ఇక్కడ ప్రతి ఏటా 100% పెరుగుతుంది. రూమ్ రెంట్ క్యాప్ లేదు. క్లెయిమ్ సెటిల్మెంట్ అయితే ఇండియాలో నంబర్ 1. సో తేడా మీకే క్లియర్గా కనిపిస్తోంది కదా. సరే, ప్లాన్ గురించి అంతా బాగుంది, కానీ ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి అనే ప్రశ్న రావచ్చు. ఇన్సూరెన్స్ విషయంలో టైమింగ్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం లేట్ చేసే కొద్దీ కొన్ని నష్టాలుంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి హెల్త్ పాలసీలో ముందరుంచి ఉన్న జబ్బులకి ఒక వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే షుగర్, బీపీ లాంటివి పాలసీ తీసుకునే ముందే ఉంటే వాటికి కవరేజ్ వెంటనే స్టార్ట్ అవ్వదు. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది మనం పాలసీ తీసుకున్న రోజు నుంచే కౌంట్ అవుతుంది. అందుకే మనం ఎంత తొందరగా పాలసీ తీసుకుంటే అంత తొందరగా అన్ని జబ్బులకు ఫుల్ కవరేజ్ వస్తుందన్నమాట. వెంటనే యాక్షన్ తీసుకోవడానికి మరో కారణమేంటంటే ఒక స్పెషల్ వెల్కమ్ డిస్కౌంట్. కొత్తగా పాలసీ తీసుకునే వాళ్లకి ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద ఏకంగా 30% వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అయితే ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, సో ఈ అవకాశాన్ని వదులుకోకపోవడమే మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం, ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది మనం ఉండే సిటీని బట్టి కూడా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాలు జోన్ 2 కిందికి వస్తాయి. ఇక్కడ ధరలు చాలా కాంపిటీటివ్గా ఉంటాయి. భవిష్యత్లో ఈ జోన్స్ మారితే ప్రీమియంలు పెరగచ్చు. సో ఇప్పుడే పాలసీ తీసుకుంటే ఈ తక్కువ ధరలను లైఫ్ టైం కోసం లాక్ చేసుకోవచ్చు. సరైన ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ ఉంటే చాలా మంచిది. అందుకే ఈ విషయంలో మీకు హెల్ప్ చేయటానికి మా ట్రస్టెడ్ అడ్వైజర్ కెఏ కుమార్ గారిని కలవచ్చు. ఆయన మీ పాత పాలసీని ఫ్రీగా చెక్ చేసి మీ అవసరాలకు ఏది బెస్ట్ అని సలహా ఇస్తారు. కావాలంటే ఈ నంబర్ నోట్ చేసుకోండి, 9849194366. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఫాస్ట్ క్లెయిమ్ ప్రాసెసింగ్, ఎమర్జెన్సీలో ప్రొటెక్షన్, ఇలాంటి బెనిఫిట్స్ గురించి ఇంకా డీటెయిల్స్గా తెలుసుకోవాలంటే తప్పకుండా మా అడ్వైజర్తో మాట్లాడండి. ఆయన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. అయితే ఒకటి గుర్తుంచుకోండి, అడ్వైజర్తో మాట్లాడటం ఎంత ముఖ్యమో మన పాలసీ వివరాలు మనకు తెలిసి ఉండటం, మన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది ఒక్కరి కోసం కాదు, మొత్తం కుటుంబం కోసం. చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన ఫ్యామిలీ భవిష్యత్తుకు మనం విలువ కట్టగలమా? కట్టలేం కదా. మరి అలాంటి వాళ్ల ఆరోగ్యానికి ఇచ్చే రక్షణకు లిమిట్స్ ఎందుకుండాలి? రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ హాస్పిటల్ ఖర్చుల కాలంలో అన్లిమిటెడ్ ప్రొటెక్షన్ అనేది ఒక ఆప్షన్ కాదు, అది ఒక అవసరం. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.